అంతా బాగుంది కానీ బావా ఈ బొచ్చులో క్వాలిటీ లేదు బా. బొచ్చు బాలేదా? అనవసరంగా ట్రైన్ దిగ్గారని ఈ ఎదో మోహన్ చూసి పలకరించాను. కాఫీతా బా అన్న. ఇప్పుడు చూడు చండ్ర జైల్లో పడతావు పేరు. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారా తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు. ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి, అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం. బావా ఎక్కడికి వెళ్తాం బావా ఇప్పుడు? చెప్తాను పదరా. వెల్కమ్ వెల్కమ్. దుబాయ్ నుంచి వచ్చారు. ఓహో అది ఆలస్యమైంది. ఐఎమ్ తుకారాం. స్వాగతం సుస్వాగతం. బుకే కదండి, మధు కావాలి. లోపల రెడీగా ఉంది, మీరు స్టార్ట్ చేయండి. మనోహర్ ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? కూర్చో. అవును పగలంతా నిద్రలో ఉంటావు కదా, పొద్దున లేచి వచ్చావేంటి? ఎలా ఉందిరా నీ జాబు? ఏం జాబ్ రా బాబు, ఫుడ్ కి బయటికి టైం ఉంటలేదు. ఎక్కువగా చదివితే ఇలాంటి జాబులు వస్తాయి, అందుకే మేము చదవాలా. మనం ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. డూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఓజోన్ పొర? మీలో ఎవరికైనా ఓజోన్ లేయర్ గురించి తెలుసా? యూటేష్ తెలుసండి మేడం. నాకా ఇప్పుడే తెలుసని చెప్పావు. తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం? సైలెన్స్ ఇడియట్. ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలు ఏంటి తినేసి వెళ్ళిపోతాను. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోదా పడిపోవాలి. అదే నిన్న క్రికెట్ ఆడుతుంటే మా వాడికి వడదెబ్బ తగిలి కళ్ళు కల్పించక పడిపోయాడు. సరే, క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. శేషం మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. అవును, 4 కలిపితే 6, 5 3 కలిపితే 8. దానికి ఫోన్ చేశాడు కదా పెట్టలే. ఓకే, ఇప్పుడు మీకు ఈ పాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోర్మీరా యూజ్లెస్ ఫెలో. అలా ఓకే. పోలీస్ రైడింగ్ బావా, నువ్వు రెడీ అంటే దొరికావు, నాకేం తెలియదు బావా. అరే నీ పిచ్చోడా. నమస్తే బాబుజీ గారు. ఏంటి మధు కావరా? కొంచెం వెయిట్ చేయండి. వీళ్ళకి లింక్స్ ఉన్నాయన్నమాట. అంటే బావగాని బయటకు లేచి వెళ్ళిపోతాడేమో. వాడిని మొదటి రూమ్ లోకి పంపించింది ఎవరు? నేనే. కుర్చీడేంటి? బయటికి లాకురా. సారీ సార్, నేను ఆ పని చేయలేను. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఏంట్రా చెడ్డ పేరు వచ్చింది? నేను చేస్తాను. బాబుజీ గారు, ఇది చాలా రూడ్. బాబుజీ గారు మీరేంటి ఇలా వచ్చారు? అసలు లోపలికి ఎందుకు వెళ్ళావరా? బయటికి రావడానికి. హలో హలో హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. ఇంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్లడితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. జనవాడు ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసి. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నాను. హలో, నేను సత్యబాబు అండి బాబు. మీరు మాట్లాడేసారు నాదేనండి. మీరు ఎవరండి? సెల్లో మేము కూడా మాడతాం. కొంచెం స్లోగా మా డిస్పెన్స్ ఉంది మాకు. హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है। अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్లాకి ఇచ్చేయండి. समाचार समाप्त हुई।